ఒక కుమ్మరి ఎప్పుడైతే ఒక పాత్ర గురించి ఆలోచిస్తాడో ప్రియులారా, ముందుగా తాను చేసేది ఏంటంటే మట్టిని వెతుకుతాడు. ఇంట్లో పేరట్లో దొరికే మట్టితో కుమ్మరి చేయడు ప్రియులారా. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, మన ఇళ్ళలో ఆడుకుంటారు, మట్టితో నీళ్లు కట్టి ఇట్లా చేసి చిన్న చిన్నవి చేస్తారు. 5 నిమిషాలు ఉంటే తర్వాత అయిపోతాయి, వ్యాలిడిటీ అయిపోయింది, 5 నిమిషాలే. తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తారు, మళ్ళీ అంటారు, ఆ తర్వాత విసిగిపోయి పడేస్తారు. ఇంట్లో మట్టి అది. కానీ కుమ్మరి ప్రియులారా ఒక మంచి పాత్రను తయారు చేయాలి అని అంటే వెతుకుతాడు, మంచి మట్టి వెతుకుతాడు. అలా మనల్ని, నిన్ను, నన్ను వెతికాడు. ఈరోజు మన హృదయము, నా హృదయము కృతజ్ఞతతో నిండింది. బికాస్ గాడ్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ అస్. మనం ఆయన్ను ప్రేమించలేదు, మనం ఆయన వెతకలేదు, ఆయన మనల్ని వెతికాడు. ఎంత చక్కటి మాట! మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలను బ్రతికించాడు. మనము మునుపు దూరస్థులమే కానీ ఇప్పుడు మనం సమీపస్థులము. మునుపు మనం చీకటిలో ఉన్న వారమే కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వారమే. ముందు మనము శిక్షార్హులమే కానీ ఇప్పుడు మన రక్షణ పొందిన వారమే. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన మనల్ని రక్షించుకున్నాడు ప్రియులారా, మనం వెతుక్కుని వచ్చాడు. అందుకని అంటూ ఉన్నాడు కదా, లోకములో మీకంటే గొప్ప జ్ఞానులు ఉన్న జ్ఞానము లేని వారేమైనా మనల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు. బలవంతులు ఉన్న బలము లేని వారిని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఘనులు ఉన్న ఘనత లేని వారిని ఆయన వెతుక్కుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన గొప్ప గొప్ప వంశం వారిని వెతుక్కోలేదు, కానీ మనలాంటి సామాన్యులు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, ఆయన మనల్ని సెలెక్ట్ చేశాడు ప్రియులారా. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం ఆయన యొక్క దయ, ఆయన కృప.